నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దిత్వా తుఫాను తీరం దాటిన తర్వాత కురిసిన కుంభవృష్టితో నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. రామకోటయ్య నగర్, శ్రామికా నగర్ మార్గం మధ్యలో రోడ్లపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పూర్తి వివరాలు మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తారు. గడచిన వారం రోజులుగా దిత్వాను తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నిన్న కాస్త ఆగి ఇక జనజీవనం సజావుగా సాగుతుందనుకున్న సమయంలో గత అర్ధరాత్రి నుంచి ముఖ్యంగా దిత్వా తుఫాను పుదుచ్చేరి దగ్గర తీరం దాటిన అనంతరం కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నెల్లూరు నగరం మరోసారి 2015 వరదలను తలపిస్తూ ఉంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలలోని రామకోటయ్య నగర్, వైఎస్ఆర్ కాలనీ, తలపగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, భుజిభుజి నెల్లూరుతో పాటు ఇటు వెంకటేశ్వరపురం మిగిలినటువంటి లోలైన ఏరియాలు మొత్తం కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రామకోటయ్య నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ సిమెంటు రహదారిలో ఎంత లోతులో నీళ్లు చేరినాయి, ఎంత ప్రవాహం కొనసాగుతుందనేది మనం నేరుగా ప్రత్యక్షంగా ఇక్కడ నుంచి చూడొచ్చు. దూరం నుంచి వస్తున్నటువంటి ట్రాక్టరు చక్రాలతో పాటు దాదాపుగా ఇంజిన్ వరకు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాము. దాదాపుగా అంటే గత అర్ధరాత్రి ఊహించని విధంగా కురిసినటువంటి ఈ భారీ వర్షాలతో నెల్లూరు నగరం దాదాపు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లయింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే ఎగువనున్నటువంటి కొన్ని డ్రైన్లు కూడా సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి కాలువలు నగరాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొన్ని రోడ్లను కూడా పూర్తిగా ఈ వరదల ధాటికి కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ విద్యుత్ స్తంభం ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర కూడా ప్రమాద స్థాయిలో ఇక్కడ చుట్టూ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పి ఒక పక్క మున్సిపల్ కమిషనర్ ఓవై ఆనంద్, మరోవైపు గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో కాలనీలు, శివారు ప్రాంతాలు మునిగిపోయాయన్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్న నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వాళ్ళ బృందంతో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా సూచించారు. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప మిగిలినటువంటి సమయాల్లో ఎవరు కూడా బయటకు రావద్దు అని కూడా వాళ్ళకు ఒక సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది రద్దీ కలిగినటువంటి వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళేటటువంటి ఈ రహదారి ముఖ్యంగా పొదలకూరు రోడ్డు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు కొనసాగేటటువంటి ఈ రహదారి పూర్తిగా కూడా జలమయమై ఒక వరద కాలువను కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎటు చూసినా కానీ వరదతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. ఎక్కడా కూడా ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా చోట్ల కూడా ద్విచక్ర వాహనాలు కూడా అదుపు తప్పి పడిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొందరు స్థానికంగా ఉన్నటువంటి యువత మరికొందరు వాళ్ళను కూడా బయటకు తీసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇటు చంద్రబాబు నగరం అలాగే ఆర్టీసీ రెవెన్యూ కాలనీ మొత్తం కూడా ఈ ప్రవాహం మొత్తం కూడా చుట్టుముట్టడంతో ఈ ప్రాంతంలో నివాసాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అనంటూ కూడా ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి నగర కమిషనర్ ఓవై ఆనంద్ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో పరిస్థితి ఇక్కడ అంతా కానీ గమనించినట్లయితే ఒక భయానకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్, రామకోటయ్య నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు.